హలో ఫ్రెండ్స్, నేను మీ ఏఎన్ఆర్. మీరు చూస్తున్నారు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పెద్ద సైజులో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. ఇది నార్మల్గా దేనితో కంపేర్ చేయొచ్చు అంటే మనం బుల్లెట్ బైక్ ఉంటుంది కదా, ఆ బైక్ లాగానే ఉంటుంది. సేమ్ అంత వెయిటే ఉంటుంది, కాకపోతే ఎలక్ట్రిక్ బైక్ ఇది. దీని రేంజ్ వచ్చేసి ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 150 కిలోమీటర్లు మనం ప్రయాణం చేయవచ్చు ఒకసారి ఛార్జింగ్ పెడితే. అందుకని దీని బ్యాటరీ కూడా పెద్ద సైజులో ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ, మోటార్ కెపాసిటీ కూడా పెద్ద సైజులో ఉంటుంది. అవన్నీ కూడా నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని టాప్ స్పీడ్ వచ్చేసి ఎంత స్పీడ్తో వెళ్ళొచ్చు అంటే 90 కిలోమీటర్లు పర్ అవర్. 90 కిలోమీటర్లు గంటకి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్ళొచ్చు. దీనికి ఇంకా వెరైటీగా ఏమి ఇచ్చారంటే ఫ్రంట్లో మనకి డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. జనరల్గా మనం ఒక సైడే డిస్క్ బ్రేక్ చూస్తాము, దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. దీనివల్ల మనకి ఎంత స్పీడ్లో వెళ్తున్నా కంట్రోల్ కావడానికి అయితే చాలా అవకాశం ఉంటుంది. ఎంత స్పీడ్ వెళ్ళినా తొందరగా కంట్రోల్ చేయొచ్చు బైక్ని, ఎందుకంటే డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఇచ్చారు. పెద్ద సైజ్ బ్యాటరీ ఇది. 5.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఇచ్చారు. దీని మోటార్ పవర్ 4.4 కిలోవాట్ బిఎల్డిసి మోటార్ అయితే ఇచ్చారు. ఇంత పెద్ద సైజు మోటార్ పవర్ కెపాసిటీ ఉంది కాబట్టి మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళొచ్చు, ఎక్కువ దూరం మనం కవర్ చేయొచ్చు ఈ బైక్ మీద. దీని యాక్సిలరేషన్ మనకి 0 నుంచి 40 కిలోమీటర్లు స్పీడ్ అందుకోవడానికి ఇది 2.8 సెకండ్లు అయితే పడుతుంది. అంతకంటే ఎక్కువ స్పీడ్ మనం వెళ్ళము. 2.8 సెకండ్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్ అయితే అందుకుంటుంది ఇది. దీని ఛార్జింగ్ పాయింట్ ఒకసారి ఫుల్ ఛార్జింగ్ కావడానికి 5 గంటలు అయితే పడుతుంది. 0 నుంచి 50% ఛార్జింగ్ కావడానికి 2 అవర్స్ సరిపోతుంది. 50% 50% ఛార్జింగ్ అవ్వడానికి 2 అవర్స్ పడుతుంది. 2 అవర్స్ పడుతుందంటే మంచిగానే ఉంటుంది ఈ వెహికల్ ఇది. దీనికి డ్యూయల్ టెలిస్కోప్ సస్పెన్షన్ అయితే ఉంది. అంటే దీనివల్ల మనకి రైడ్ చేస్తున్నప్పుడు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇది డిస్క్ బ్రేక్ ఉంది, డ్యూయల్ టెలిస్కోప్ సస్పెన్షన్ ఉంది. దీనివల్ల రైడర్కి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇది ఎక్కువ పెద్దవాళ్ళకి కాకుండా యూత్కి అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది బైక్ ఇది. ఎందుకంటే దీని సీట్ అరేంజ్మెంట్ కూడా వెనక కూర్చున్న వాళ్ళు ముందర డ్రైవ్ చేసే వాళ్ళ మీద పడుతున్నట్టుగా ఉంటుందన్నమాట. అందుకంటే యూత్కి అయితే ఇది చాలా కన్వీనియంట్ బైక్, అందరు లైక్ చేస్తారు దీన్ని. దీని బ్యాటరీ వచ్చేసి మన పెట్రోల్ పోసుకుంటాం కదా, అక్కడ వీరు అరేంజ్ చేశారు. కింద మనకి స్పీడ్ వెళ్తున్నప్పుడు ఇది ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి స్పీడ్ వెళ్తున్నప్పుడు సౌండ్ రాదు కాబట్టి దీని బ్యాటరీ కింద మొత్తం వీళ్ళు ఒక సౌండ్ సిస్టమ్ అయితే అరేంజ్ చేస్తారు. మనం ఎంత స్పీడ్ వెళ్తుంటే కొంచెం సౌండ్ అయితే వస్తుంది, మనం స్పీడ్ వెళ్తున్నాం అన్నట్టుగా ఒక చిన్న సౌండ్ సిస్టమ్ పెట్టారు. దానివల్ల మనకి స్పీడ్ వెళ్తున్నాము అనే ఒక ఫీలింగ్ అయితే ఇస్తుంది అన్నమాట ఈ బైక్ ఇది. ఫ్రంట్లో మనకి 2 లైట్స్ అయితే పెట్టారు. ఇది ఫోకస్ లైట్. రాత్రిలో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు దీంతో మనం ఈజీగా ఎంత దూరమైనా ఈజీగా కవర్ చేయొచ్చు ట్రావెల్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా. దీని ఫ్రంట్ డిజైన్ అయితే వెరైటీగా డిజైన్ చేశారు. అది పెద్ద సైజులో ఉంటుంది డిజైన్. లైట్ అయితే 2 పెద్ద కళ్ళ లాగా ఉంటుంది అన్నమాట. ఇది డ్యూయల్ డిస్క్ బ్రేక్ పెట్టారు కాబట్టి మనం ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా కంట్రోల్ కావచ్చు. పెద్ద పడుతాం స్పీడ్ కంట్రోల్ చేయలేమనే ఫీలింగ్ అయితే ఉండదు, తొందరగా కంట్రోల్ చేయొచ్చు బైక్ని. దీనికి స్పీడ్ చెప్పాను కదా, 150 కిలోమీటర్లు వెళ్తుంది. అంటే మనం అప్రాక్సిమేట్గా చెప్పాలంటే నల్గొండ నుంచి ఎల్బీ నగర్కి, హైదరాబాద్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకొని. అంత స్పీడ్ తోటి ఈజీగా కవర్ చేయొచ్చు అన్నమాట. సిటీలను అయితే ఇది ఈజీగా వాడుకోవచ్చు. ఎంత దూరమైన 40 కిలోమీటర్ల స్పీడ్ కంటే ఎక్కువ సిటీలు వెళ్ళాం. ఒకవేళ రాత్రిలు తప్పించి పగలైతే అంత స్పీడ్ వెళ్ళడానికి అవకాశం లేదు, ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. ఇదన్నమాట మొత్తానికి బైక్ గురించి. దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. అందరు చూస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా ఫస్ట్ వీడియోకి ఇప్పుడు వీడియోకి కాంటెంట్ విషయంలో నేను నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటాను. మంచి కాంటెంట్ ఉన్న వీడియోలు అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.